నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర నీటి వాటాపై మంత్రులు తప్పించుకుంటున్నారన్న బీఆర్ఎస్. విస్మరించకుండా కేంద్రాన్ని ప్రశ్నించాలని జగదీష్ రెడ్డి సూచన. పన్ను ఆదాయం అంచనాల్లో 69% అందుకున్న సర్కార్. 1,64,000 కోట్లకు గాను 1,12,000 కోట్లు సమకూరిన రాబడి. బ్రిక్స్ కూటమిపై మరోసారి వ్యతిరేకతను చాటుకున్న డొనాల్డ్ ట్రంప్. సుంకాల విధింపుపై ఆ దేశాలు చెల్లా చెదురయ్యాయని వ్యంగ్యాస్త్రం. ఎఫ్బీఐ డైరెక్టర్గా భారతీయ అమెరికన్ కాజ్ పటేల్. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే సహించబోమని హెచ్చరిక. వికారాబాద్ జిల్లా పోలేపల్లి ఎల్లమ్మ తల్లి జాతర పోటెత్తుతున్న భక్తజనం. మధ్యాహ్నం అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. మొదటి దశ కింద చేపట్టే పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట్ జిల్లా అప్పక్పల్లిలో లాంఛనంగా శంకుస్థాపన చేయనున్నారు. జనవరి 26న మొదటి విడతలో హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణాలు ప్రారంభించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే నారాయణపేట్ జిల్లా అప్పక్పల్లిలో సీఎం లాంఛనంగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ మధ్యాహ్నం హెలికాప్టర్లో వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లికి వెళ్లనున్న రేవంత్ రెడ్డి ఎల్లమ్మ జాతరలో పాల్గొంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లోనే నేరుగా నారాయణపేట జిల్లా అప్పక్పల్లి వెళ్లి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభిస్తారు. జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇందిరమ్మ గృహాల శంకుస్థాపనలో పాల్గొంటారు. అక్కడి నుంచి నారాయణపేట వైద్య కళాశాలకు చేరుకోనున్న సీఎం మాతా శిశు కేంద్రం, నర్సింగ్ కళాశాల సహా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం వికారాబాద్ జిల్లా పోలేపల్లి ఎల్లమ్మ తల్లి జాతర గురువారం ఘనంగా ప్రారంభమైంది. స్వయంభుగా వెలిసిన అమ్మవారి జాతరకు తెలుగు రాష్ట్రాలు సహా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి లక్షల్లో భక్తులు వస్తున్నారు. 5 రోజుల పాటు జరగనున్న జాతరలో భక్తులు ప్రధాన ఘట్టం సిడే సహా తేరు, బోనాలను తిలకించి మొక్కులు చెల్లించుకుని తిరుగు పయనమవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇవాళ అమ్మవారిని దర్శించుకోనున్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో వెలసిన పోలేపల్లి ఎల్లమ్మ అంటే కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల నమ్మకం. స్వయంభూగా వెలిసిన అమ్మవారి ఆలయానికి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఏటా శివరాత్రి ముందు వారం ప్రారంభమయ్యే జాతరకు తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షల్లో భక్తులొచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 5 రోజుల పాటు జరగనున్న జాతరలో ఇవాళ జరగనున్న సిడే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీనికోసం ప్రత్యేకంగా 10 లక్షల రూపాయలతో సిడేను, 14 లక్షలతో రథాన్ని సిద్ధం చేశారు. జాతరలో ఈ నెల 22న తేరు, బోనాలు, రథోత్సవం, 23న ప్రత్యేక పూజలు, 24న అమ్మవారి ఊరేగింపు కడురమ్యంగా జరగనుందని ఆలయ అధికారులు తెలిపారు. ప్రాచీన కాలంలో మా పెద్దల నుంచి అమ్మవారి సేవల్లో మేము పాల్గొంటున్నాము. ఈ స్వయంభూ అమ్మవారు వెలిచినటువంటి గుడి మొట్టమొదటి స్థానం ఏంటంటే పోలేపల్లి ఎల్లమ్మ అనేది అందరికీ మొదటి నుంచి అలవాటు పడిపోయింది. ఒకసారి అమ్మవారి ఏదైతే మనము మనస్ఫూర్తిగా మనము కోరుకుంటామో ఆ కోరిక అనేది సడన్ గా నెరవేరుతుందని వాళ్ళ నమ్మకం మనమైపోయింది అనమాట. అమ్మవారంగా అలాగనే వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది. శివరాత్రి ముందు శుక్రవారం అమ్మవారి జాతర జరుగును. శుక్రవారం రోజు సిడే జరుగును. ఇక్కడ సిడేకు మినిమం 150 మంది జనము ఇక్కడ హాజరవురు. 2 రోజులు అమ్మవారి స్పెషల్ పూజలు ఉంటాయి. సోమవారం రోజు ఉత్సవ విగ్రహం గ్రామంలోకి వెళ్తుంది. సిడే కార్యక్రమం అనేది జాతరలో మనిషిని కట్టి తింపేది. 8 సంవత్సరాల నుండి ఇక్కడ సిడే కార్యక్రమాన్ని బంద్ చేసి ఇప్పుడు అమ్మవారి ఉత్సవ విగ్రహం పెట్టి 5 చుట్లు తింపుతున్నారు. జాతరకు తెలుగు రాష్ట్రాలు సహా మహారాష్ట్రలోని షోలాపూర్, భీమండి ప్రాంతం నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. 2-3 రోజుల ముందు నుంచే జాతర పరిసరాల్లో బస చేసి ప్రధాన ఘట్టాలన్నింటినీ తిలకించిన తర్వాతే తిరుగు పయనమవుతారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి ఎల్లమ్మ తల్లి జాతరకు ఏటా క్రమం తప్పకుండా వస్తుంటామని భక్తులు చెప్తున్నారు. కింది స్థాయి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు అమ్మగారి మీద వారమైనటువంటి భక్తి, అభిమానం ఉంటది. భక్తులు ప్రత్యేకంగా ఒక వారం రోజులు వాళ్ళు ఇదే ప్రాంతంలో ఆర్నిషాలు రాత్రింబావులు ఇక్కడనే ఉండి జాతర కార్యక్రమంలో పూర్తిగా అమ్మగారికి బోనాలు, సిడే కార్యక్రమం తర్వాత తేరు కార్యక్రమం కూడా స్పెసిఫిక్ గా ఈసారి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మేము సోలాపురం కెంచెలు వచ్చినాం. 5 సంవత్సరాలు అవుతుంది. మాకు మంచిగా అనిపిస్తుందని వచ్చి దర్శనం చేసుకుని పోతాం. సంవత్సరం 20 మంది వస్తాం. ఇడి తిరిగినాక పోతాం. మేము 3 రోజులు ఇక్కడనే ఉంటాం. నేను మహారాష్ట్రలోకి వెళ్ళి ఇక్కడికి వచ్చినాం. మా ఊరు యాలాల ఇడిది.
ప్రతి సంవత్సరం వీడికి వస్తాం. మా తాతల కాంచెట్టి మేము ప్రతి సంవత్సరం వచ్చి జాతర బోనాలు చేసి మేము తిరిగి మూడు రోజులు ఇడికి ఉండి 3 రోజుల వరకు ఇక్కడ ఉండి బోనాలు జాతర చూసి మళ్ళీ మేము మా ఊరికి వెళ్తాం మహారాష్ట్రకి. ప్రతి సంవత్సరం తప్పకుండా వస్తాం మేము. పోలేపల్లి జాతరకు వికారాబాద్ జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 2 వరుసల రోడ్డును పూర్తి చేశారు. జాతర పరిసరాల్లో మంచినీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు సిద్ధం చేశారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతర జరిగే ప్రాంతంలో 3 వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేశారు. టీజీఎస్ ఆర్టీసీ, కోస్గి, నారాయణపేట, తాండూరు, పరిగి డిపోల నుంచి జాతరకు ప్రత్యేక బస్సులు సైతం నడుపుతోంది. ఈసారి జాతరకు 5 లక్షలకు పైగానే భక్తులు వస్తారనే అంచనాతో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎల్లమ్మ తల్లి జాతర నడుస్తుంది. సో మన టెంపుల్ కమిటీ చెప్పిన ప్రకారం 4 లక్షల పైననే భక్తులు వస్తారు, దర్శనం చేసి పోతారు. సో వారి కోసం వారి తోడుగా మనము ఈసారి ఏర్పాట్లు చేసాము. తాగునీటి సౌకర్యాలు కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, స్నానంకి బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కావచ్చు, అలాగా మనం అరేంజ్మెంట్ చేసాము. కొద్దిగా ఈ పార్కింగ్ ప్లేసెస్ లో క్లీన్ చేసేసి వెలుగు ఉన్నట్టుగా అవన్నీ ప్లాన్ చేయడం జరిగింది. సో డ్రింకింగ్ వాటర్ కోసం అండ్ మన మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి పార్కింగ్ ద్వారా వాళ్ళకి కావాల్సుకుని మన మందులు ఉంటే అది కూడా అందుబాటులో మనము ఉంచాము. ఈ సంవత్సరం పబ్లిక్ కూడా ఎక్కువ రావడం జరుగుతుందని దృష్టిలో పెట్టుకొని దాదాపు 6 టీంలు అరేంజ్ చేయడం జరిగింది. 3 పార్కింగ్ ప్లేస్ల దగ్గర 3 టీంలు, పోలేపల్లి గ్రామంలో హెలిప్యాడ్ దగ్గర 1. ఆ విధంగా మనం మొత్తం 6 టీంలు ఏర్పాటు జరిగింది. ప్రతి టీంలో కూడా డాక్టర్స్, ఏఎన్ఎంస్, ఆశా కార్యకర్తలు ఉంటారు. మరి 108 2 అంబులెన్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జాతరకు రానున్న నేపథ్యంలో అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామంలో రెక్కల రామక్క జాతర కన్నుల పండుగగా సాగింది. ఈ జాతరను కొమరం వంశీయులు 2 ఏళ్లకోసారి జరుపుకుంటారు. ఆదివాసీల ఎలవేల్పు రెక్కల రామక్క వనదేవతను మేళ తాళాలు, డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ తీసుకొచ్చారు. 2 రోజుల పాటు జరిగిన ఈ జాతరలో భద్రాద్రి జిల్లాలోని 3 ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, పాయి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. స్థానికులతో కలిసి రెక్కల రామక్క గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో క్రీడా పోటీలు సైతం నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ జాతరకు మరింత గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. ఆర్థిక సంవత్సరం 10 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఆదాయం అంచనాలను 69% మాత్రమే అందుకుంది. 1,64,000 కోట్ల అంచనాలకు గాను జనవరి నెలాఖరు వరకు 1,12,000 కోట్లు మాత్రమే సమకూరాయి. రెవెన్యూ రాబడులు అంచనాలో 56% లోపే ఉన్నాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో అంచనా వేసిన మొత్తంలో 24% లోపు వచ్చాయి. అప్పులు మాత్రం మొదట అనుమతించిన మొత్తం కంటే అధికంగానే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరుతో ముగియనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జనవరి నెల వరకు 10 నెలల పాటు ప్రభుత్వ ఆదాయ వ్యయ వివరాల్ని రాష్ట్ర ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాక్కు సమర్పించింది. నివేదిక ప్రకారం జనవరి నెలాఖరు వరకు రెవెన్యూ రాబడులు బడ్జెట్ అంచనాలో 56% లోపే అందుకున్నాయి. రెవెన్యూ రాబడులు 2,21,000 కోట్లు అంచనా వేయగా 10 నెలల్లో అందులో 1,23,000 కోట్లు మాత్రమే ప్రభుత్వానికి వచ్చాయి. పన్ను ఆదాయం 1,64,000 కోట్లు అంచనా వేయగా జనవరి నెలాఖరు వరకు అందులో 69% వరకు 1,12,000 కోట్లు సమకూరాయి. డిసెంబర్ నెలలో తగ్గిన పన్ను ఆదాయం జనవరిలో కాస్త పెరిగింది. జనవరి నెలలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో 10,724 కోట్లు సమకూరాయి. 10 నెలల్లో జీఎస్టీ ద్వారా 42,657 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా 5,821 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 26,725 కోట్లు ఖజానాకు చేరాయి.
ఎక్సైజ్ పన్నుల రూపంలో 15,585 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాగా 15,336 కోట్లు సమకూరాయి. ఇతర పన్నుల రూపంలో మరో 6,644 కోట్లొచ్చాయి. 35,208 కోట్ల పన్నేతర ఆదాయం అంచనా వేగా జనవరి నెలాఖరు వరకు అందులో కేవలం 17% లోపు 5,866 కోట్లు మాత్రమే వచ్చాయి. గ్రాంట్ల రూపంలో ఈ ఏడాది కేంద్రం నుంచి 21,636 కోట్లు అంచనా వేగా అందులో 24% లోపు 5,176 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. అప్పుల విషయంలో మాత్రం జనవరి నెలాఖరు వరకే అంచనాల్ని అధిగమించారు. ఎఫ్ఆర్బీఎం కింద మొదట 49,255 కోట్లకు అనుమతి ఇవ్వగా 10 నెలల్లోనే 58,586 కోట్ల రుణం తీసుకున్నారు. ఇప్పటి వరకు చేసిన చెల్లింపుల స్థానంలో కేంద్రం ఇచ్చిన అనుమతుల మేరకే రుణాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ మొత్తం 19% వరకు అధికంగా ఉంది. రాష్ట్ర ఖజానాకు అన్ని రూపాల్లో 182,437 కోట్ల రూపాయలు సమకూరాయి. ప్రభుత్వం అందులో 178,947 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జనవరి నెలాఖరు వరకు వడ్డీ చెల్లింపుల కోసం 22,056 కోట్లు, వేతనాల చెల్లింపుల కోసం 35,555 కోట్లు, పెన్షన్లపై 14,153 కోట్లు, రాయితీలపై 11,303 కోట్ల రూపాయల్ని వ్యయం చేసింది. జనవరి నెలాఖరు వరకు రెవెన్యూ లోటు 26,050 కోట్లు, ఆర్థిక లోటు 58,586 కోట్ల రూపాయలుంది. ప్రాథమికంగా 36,530 కోట్ల రూపాయల లోటు చూపారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI డైరెక్టర్గా భారతీయ అమెరికన్ కాజ్ పటేల్ నియామకానికి సెనెట్ ఆమోదం తెలిపింది. 51-49 ఓట్ల తేడాతో ఆయన నియామకం జరిగింది. FBI డైరెక్టర్ పదవి చేపట్టిన తొలి హిందూ భారతీయ అమెరికన్గా ఆయన నిలిచారు. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే సహించబోమని ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. FBI 9వ డైరెక్టర్గా తనను నియమించడం ఎంతో గౌరవంగా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అటార్నీ జనరల్ పామ్ బోడింకకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికన్లకు పారదర్శకంగా జవాబుదారీగా ఉండేందుకు బ్యూరో కట్టుబడి ఉందని కాజ్ పటేల్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి 9/11 దాడుల వరకు FBIకి ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. రాజకీయంగా మారిన న్యాయ వ్యవస్థ కారణంగా FBIపై ప్రజల్లో విశ్వాసం పోయిందని, ఇవాళ్టితో అది ముగిసిపోయిన అధ్యాయమని కాజ్ పటేల్ అన్నారు. ఇజ్రాయెల్లో 3 బస్సుల్లో పేలుళ్లు జరిగాయి. ఇజ్రాయెల్ ఈ పేలులను ఉగ్రదాడిగా అనుమానం వ్యక్తం చేసింది. గురువారం సాయంత్రం బాట్ యామ్లోని వివిధ ప్రదేశాల్లో బస్సు పేలుళ్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే బాంబు నిర్వీర్య బృందాలు ఆ ప్రాంతంలో తనిఖీలు చేసినట్లు చెప్పారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు ప్రకటించారు. అనుమానితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పాలస్తీనా ఉగ్రవాద సంస్థలే ఈ పేలులకు పాల్పడి ఉంటారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్జ్ అనుమానం వ్యక్తం చేశారు. వెస్ట్ బ్యాంకులో లభించిన పదార్థాలు, తాజా పేలుళ్ల పరికరాలు ఒకేలా ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. తిరుమలలో VIP దర్శనం పేరుతో భక్తులను దళాలను మోసగించారు. స్వామివారి దర్శనం కల్పిస్తామని పుణే భక్తుడు ప్రకాష్ నుంచి 70,000 వసూలు చేసిన దళారులు శ్రీవాణి దర్శనం పేరుతో 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి పంపారు. మోసపోయామని గ్రహించిన భక్తుడు టీటీడీ విజిలెన్స్ను ఆశ్రయించారు. దళారులపై తిరుమల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. డైక్ టూర్ కార్పొరేషన్కు చెందిన చంద్రలేఖ, గోపాల్తో పాటు ట్రావెల్ ఏజెంట్లు శరవణన్, శరత్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పచ్చగా కలకల్లాడాల్సిన పంట చేలు పూర్తిగా జీవం కోల్పోయి మోడుబారుతున్నాయి. వేసవికి ముందే భూగర్భ జలాలు పడిపోయి బోరుబావులు వట్టిపోతున్నాయి. పట్టుకొచ్చే దశలో కళ్ల ముందు ఎండుతున్న పంటను చూసి రైతులు అల్లాడిపోతున్నారు. లాభాల మాట దేవుడెరుగు, కనీసం పెట్టుబడి దక్కేలా లేదని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి. యాసంగిలో వరి, మొక్కజొన్నను అధికంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వరి పొట్టదశలో ఉండగా సరిపడా నీరందక ఎండిపోతోంది. బోరుబావులు వట్టిపోయి పంటలు మోడుబారుతున్నాయి. మండుతున్న ఎండలకు వాగులు, చెరువులు, కుంటలు అడుగంటిపోవటంతో నీళ్లు తోడే అవకాశం లేదు. పంట చేతికొచ్చేందుకు మరో నెల రోజులు నీళ్లు పెట్టాల్సి ఉండగా పొలాలు నెర్రలు పారిపోయాయి. కొన్ని గ్రామాల్లో రైతులు పంటలను కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నారు. పొలాలు బీటలు వారటంతో కొంతమంది రైతులు పశువుల మేతకు అప్పగిస్తున్నారు.
ధర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, మోపాల్ మండలాల్లో భూగర్భ జలాలు 10 నుంచి 20 మీటర్ల లోతుకు పడిపోయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దుక్కి దున్ని, విత్తునాటి, కలుపు తీసి, ఎరువులేసి, మందుల కోసం పెట్టిన ఖర్చులు ఇప్పటికే అధికమయ్యాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎండలు తీవ్రం కావటంతో చేనుకు పెట్టిన నీరు వెంటనే ఇంకిపోతుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు బోరునీటితో పంటలను కాపాడుకుంటూ వచ్చినా భూగర్భ జలాలు అడుగంటిపోవటంతో ఇక అవకాశం లేదని వాపోతున్నారు. కనీసం తిండి గింజలు దక్కే పరిస్థితి కనిపించడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా పరిశ్రమ అవుతున్నాయి. తోటలోనే పోసుకుంటా పోయింది. ఇప్పుడు మొత్తం మగ్గినాయి. మొత్తం నీళ్ళు లేక ఎండిపోతున్నాయి. మేకలు గొర్రెలు మేస్తున్నాయి. ఏం చేద్దాం? పంట పొట్టకొచ్చినాయి, పంట పోతున్నది. ఇగో ఈ మక్క కూడా ఎండిపోయింది. నీళ్ళు లేకపోయా, ఏం లేకపోయా, ప్రతి ఒక్క నూర్లలో మన పంట మంచిగా వస్తుంది. ఏం పెట్టుబడి మన లాగుడి అంత వేసినా గానీ 60-70 వేలు అవుతున్నది. గవర్నమెంట్ కు ఎట్లన్నా చేసి మంచిగా దయచేసి మన నీళ్ళు పెడితే మన బతాం. ఏం వాడతలేదు, చేరతలేదు. ఆగలా నీళ్ళు లేవు, బోర్ల నీళ్ళు లేవు. బోర్లు ఎండిపోతున్నాయి. 300-400 బోర్లు వేసినా గానీ నీళ్ళు వాడతలేవు, వాటర్ వాడతలేదు. పొట్టాకు వచ్చింది, ఇంతుంది. ఆ గొర్రె మేకలకు పనికి రాదు, మనకు పనికి రాదు. వేస్ట్ అట్లానే అయిపోతుంది, గోదలు మేసిపోతుంది. ఇక పోసింది, ఇప్పుడు పోస్తలేదు. ఇప్పుడు ఏడ నీళ్ళు లేదు, మాకు నీళ్ళు దారే లేదు. ఆగొచ్చింది, ఆగు వెంటనే పోయింది. అందుకోసం బాధ అవుతుంది మాకు. 4 సార్లు మందు కొట్టినాం, 4 సార్లు అన్ని చేసినాం గానీ తినే టైంకే వెళ్ళిపోయింది. బోర్లు ఎండకపోవడం వల్ల వరి గానీ, మక్క గానీ, జొన్న గానీ ఏదైనా ఉంటే అది ఎండకపోవడం జరుగుతుంది. దగ్గరలో ఉండి కూడా అది మాకు ఎటు కాకుండా అయిపోతుంది. ఇప్పుడు అది నీళ్ళు వచ్చేటట్టు ఈ ప్రభుత్వం కనుక చేస్తే రైతు సోదరులు అందరూ ఆశిస్తున్నాము. భూగర్భ జలాలు నీళ్లు సరిగ్గా లేవు, మొత్తం ఎండిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఇంతే ఉన్నది. ఇప్పుడన్నా మమ్మల్ని మీరు దయచేసి మాకు చెరువులు నింపి వాటర్ ఇవ్వరగాలని కోరుతున్నాము. ప్రభుత్వం స్పందించి ఎండిన పంటలకు పరిహారంతో పాటు కాల్వల ద్వారా సాగునీరు అందిస్తే కాస్తైనా పంట దక్కే అవకాశం ఉందని రైతులు వేడుకుంటున్నారు. నిర్వాసితులను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటామని హామీలిచ్చిన యంత్రాంగం ఆ తర్వాత వారిని పట్టించుకోవడం లేదు. భూములు కోల్పోయిన వారు పోరుబాట పడుతున్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగూడెం జలాశయం నిర్వాసితులు మరోసారి ప్రాజెక్టు పనులు ఆపి నిరసన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి భూములిచ్చిన నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకోవాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లాలోని రైతులకు సాగు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. 2014లో అప్పటి సీఎం కేసీఆర్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు పనులకు అవసరమైన భూసేకరణ చేసి రిజర్వాయర్లను పూర్తి చేయాలి అనుకున్నారు. అనివార్య కారణాలతో ప్రాజెక్టు పూర్తి కాలేదు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టు పనులపై దృష్టి సారించింది. గొట్టిముక్కల, సింగరాజుపల్లి, చెర్లగూడెం, శివన్నగూడెం, కిష్టరాయినిపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా శివన్నగూడెం, చెర్లగూడెంకు 100 కోట్ల రూపాయలతో 12 టీఎంసీల సామర్థ్యంతో భారీ రిజర్వాయర్ పనులు ప్రారంభించింది. మర్రిగూడ మండలం శివన్నగూడెం పరిధిలో నిర్మించే ఆనకట్ట పనులు పూర్తి కానుండటంతో ముంపునకు గురవుతున్న నర్సిరెడ్డిగూడెం ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అధికారులు తెలిపారు. సర్వే పూర్తి చేసి భూ నిర్వాసితులకు పరిహారం అందజేశారు. అందులో కొంతమందికి పునరావాసం రాలేదని, మరికొంతమందికి R&R ప్యాకేజీ రాలేదని బాధితులు ఆందోళనకు దిగారు. తమను ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శివన్నగూడెం ప్రాజెక్టు ముంపు ప్రాంతమైన నర్సిరెడ్డిగూడెంలో మొత్తం 287 మంది నిర్వాసితులు ఉన్నారు. వారిలో 32 మందికి ఇళ్ల స్థలాలు రాలేదని, మరో 15 మందికి R&R ప్యాకేజీ రాలేదు. అధికారుల తీరుకు నిరసనగా ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని అడ్డుకుని బాధితులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే తాము చాలా నష్టపోయామని, గ్రామాన్ని ఖాళీ చేస్తే తమను ఎవ్వరూ పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. అవతల 10 మంది బతుకుతారు, మేము 10 మంది చనిపోయినా కానీ 100లాది మంది బతుకుతారని ఈ ప్రాజెక్టుకు మేము భూమి వదిలిపెట్టినాం. మాకొకటే సార్, మాకు ఆ ఇందిరమ్మ ఇండ్లు మాకు అందరికీ, ఈ భూ నిర్వాసితులందరికీ ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేసి మాకు ప్యాకేజ్ ఇచ్చి అందరికీ, ఇంకా కొంతమందికి ప్యాకేజీ రాలేదు. ఏ ప్రూఫ్ లేదు, ఏ ప్లాటు లేదు, ఏది లేదు, రోడ్డు మీద పడి ఉన్నాం సార్. మా పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది. మాకు న్యాయం చేసేటట్టు జర అధికారులకు కానీ ప్రజానికానికి కానీ తెలియజేయాలి సార్. గత 5-6 సంవత్సరాల నుంచి మేము అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోతున్నాము. ఇంకా మాకు ఏ విధంగా న్యాయం జరగట్లేదు. ఊరు కాల్ చేయమనేసి అధికారులు ఇబ్బంది పెట్టి మమ్మల్ని వాళ్ళ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందుకే ఇక్కడ వచ్చి మేము మళ్ళీ ధర్నా చేయడం జరుగుతుంది. ఇల్లుకు ఇయ్యలే, R&R ఇయ్యలే, కాల్ పైసలు ఇయ్యలే, ఏది ఇయ్యలే. భూమి పోయింది, అంతా పోయింది. ఇక ఏం లేదు. నాకు ఇంతవరకు 1 రూపాయి రాలేదు. నా బిడ్డకు ప్యాకేజ్ వచ్చింది కానీ ప్యాట్ రాలేదు. మరి ఇప్పుడు అందరికీ న్యాయం, మాకు న్యాయం చేస్తుండ సారు. మరి అందుకని మేము బండ్లు ఆపుతున్నాం సారు. మరి మావి 6 ఎకరాల భూమి పోయింది, ఇల్లు పోయింది. నాకు ఒక్కటే బిడ్డ,
మేము కూలినాలు చేసుకొని బతున్నాం, మా భూములు పోయినాయి, మేము వేరే పోయి బతుకుతున్నాం. మరి మాకు కూడా న్యాయం చేయాలిగా సారు. దౌర్జన్యంగా చేపిస్తారు ఇల్లు ఖాళీ. మరి ఇల్లు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు సార్ వాళ్ళది. మాదేందో మాకు ఇచ్చిన దాకా మేము పోరాడుతున్నాం. అందరికీ న్యాయం జరగాలని కొట్లాడుతున్నాము. మేము ఎండకు బుగ్గికి తిండి తిప్పలు మానేసి మేము కట్ట మీద కూర్చున్నాం, బండ్లు ఆపుతున్నాం. మీరు ఎందుకు ఆపుతారు బండ్లు అని అధికారులు వచ్చి మమ్మల్ని అడుగుతారు. అలా ఏ విధంగానైనా మమ్మల్ని అడ్డుకున్నా సరే కానీ, మా పానం పోయినా సరే కానీ మాకు న్యాయం జరిగిన దాకా పోరాడతాం. మాకు అన్నిటికన్నీ ఇచ్చినాక వాళ్ళు చెప్పకున్నా మేము వెళ్ళిపోతాం. దశాబ్దాలుగా పుట్టిన ఊరితో కొనసాగిన బంధాలు దూరమవుతున్నాయని, మళ్లీ కలవమని తెలిసి ఆ కుటుంబాలు భావోద్వేగానికి గురయ్యాయి. కలసిమెలసి బతికిన క్షణాలు చివరి జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయని తల్లడిల్లాయి. ఆత్మీయ అనుబంధాలు కలగలిసి ఉన్న ఊరిని విడిచి వెళ్లడం బాధగా ఉందని నిర్వాసితులు రోధించిన తీరు కలచివేసింది. మా మామకు రాలే, మా బావకు రాలే, నాకు రాలేదు, ఇంకా మా తోటికోడళ్ళకు ఎవ్వరికి రాలేదు, ప్యాకేజ్ రాలేదు. మేము 6 ఏళ్ల సంది తిరుగుతూనే ఉన్నాం ఇక్కడ. నా బిడ్డకి 2 ఆడపిల్లలు, ఆ పిల్ల నా కాడికి వస్తుంది. నా కాడికి వస్తే నేను ఏం పెట్టి సాదాలి? దానికి ఇంత మంది పోస్తా, పిల్లలకి ఇంత మంది పోస్తా, నేను ఇంత మంది పోసుకొని వస్తా. ఈ కట్ట కడ్డుకుంటా అంటే అడ్డుకుంటా. నేను బండి కింద వైట్ వస్తా కానీ నేను వదలనంటే వదలను. మా భూములు పోయినాయి, మా ఇళ్ళు పోయినాయి, ప్రాజెక్టులా మేము ఉడుకుడికి వెళ్ళిపోతున్నాము. 600 ప్యాకేజ్ వచ్చినాయి కానీ ప్లాట్లు చూపించారు కానీ కాగితాలు రాలేదు. ఇల్లు కాల్ చేస్తారు, వెళ్ళిపోతున్నాం. మా తరం వెళ్ళిందాక నన్ను ఉంచడా, ఇండ్లు దొరుకుతలే కిరాయికి, ఇండ్లు లేవి, ఎట్ట కట్టుకోవాలి? ఇంత రైల్యమే ఆగం ఆగం బుడ్డ పిల్లలు ఎస్స బాధ అవుతుంది. ఎక్కడ పోవాలి, ఏడ ఉండాలి, పిల్లలు వేసుకొని రోడ్ మీద ఏ రోడ్ మీద ఉండాలని అనిపిస్తుంది. తమకు పరిహారం చెల్లించిన తర్వాత శివన్నగూడెం రిజర్వాయర్ పనులు కొనసాగించాలని నర్సిరెడ్డిగూడెం నిర్వాసితులు కోరుతున్నారు. పేరు గొప్ప ఊరు దెబ్బలా తయారైంది నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల పరిస్థితి. గతేడాది రికార్డు ధరలను నమోదు చేసిన పచ్చబంగారం ఇప్పుడు ఆరంభంలోనే నేలచూపులు చూస్తోంది. మార్కెట్ మాయాజాలంతో సీజన్ ప్రారంభంలోనే రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. పసుపు బోర్డుతో గిట్టుబాటు ధర తగ్గుతుందని అనుకున్నా దాని ప్రభావం ఎక్కడా కనిపించట్లేదని కర్షకులు వాపోతున్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు ధరలు రోజురోజుకీ పతనమవుతున్నాయి. పంటను మార్కెట్కు తరలించిన పసుపు రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. విత్తు మొదలు విపణిలో విక్రయించే వరకు కర్షకులకు ఇబ్బందులు మాత్రం తప్పటం లేదు. గతేడాది అత్యధికంగా క్వింటాకు 15,000 వరకు ధర పలకగా ఈసారి 12,000 దాటటం గగనంగా మారింది. వారం రోజుల కిందట క్వింటా కొమ్ముకు 11,000 ధర ఉంటే ప్రస్తుతం 10,000 లోపే ధర ఉండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆ ధర కూడా అందరికీ కాకుండా కొందరికి మాత్రమే దక్కుతుందని చెబుతున్నారు. నాణ్యమైన పసుపును మార్కెట్కు తెచ్చినా వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్నింగ్ కుప్ప వస్తామండి. మార్నింగ్ పోసి సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంతకు ముందంటే మధ్యాహ్నం వరకు అంటే రేట్ డిక్లేర్ అవుతుంది. ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది. అది కూడా రేటు ఎంత అనేది సాయంత్రమే తెలుస్తుంది. ఇప్పుడు వ్యాపారులు సింటి ఏకమై వాళ్ళు మొత్తం ధర డౌన్ చేసేసిండ్రు. దాని ద్వారా మాకు మొత్తం లాస్ అయి ఉంది. మండ మినిమం 10,000 ఉండాల్సింది ఇప్పుడు 8,000కే వలుకుతుంది. కొమ్ము మించి ఎండింది తెస్తే 11,000 పోతుంది. 100 మందిలో 10 మందికి న్యాయం జరుగుతుంది, 90 మందికి అన్యాయం జరిగింది. మాకు గిట్టుబాటు ధర కావాలంటే దాదాపు 15,000 నుంచి 17,000 మధ్య మాకు ధర వస్తేనే గిట్టుబాటు అవుతుంది. కానీ మార్కెట్ లో ఈ రోజు మొన్నటి వరకేమో 12,000 13,000 పలికిన రేటు ఈ రోజుకి వచ్చే వరకు 10,000 11,000 పలకడం జరుగుతుంది. మండకు వచ్చేసి 8,000 వరకే పలుకుతుంది ధర. మార్కెట్లో మాకు డిమాండ్ లేదు, ధర ఇంతే అంటున్నారు. గవర్నమెంట్ ఏమో పసుపు బోర్డు వచ్చింది, ఇది వచ్చింది అని చెప్తున్నది. ఎటువంటి పసుపు బోర్డు ధర యాడున్నది? న్యాయం అనేది యాకడ ఉన్నది? పాత లెక్కలకే వచ్చింది. ఇది మాకు పెట్టుబడి పెట్టుడే 50 నుంచి 70,000 మధ్య అవుతుంది. ₹1,00,000 దాకా పోతుంది. ఎరువులు ఓసుడు ఇవన్నీ వేసుకొని ₹1,00,000 వస్తుంది. మనకు 3 లక్షల గిట్టుబాటు వస్తే సంవత్సరానికి ఆ పంట మొత్తానికి 2 లక్షల మిగులు ఉంటుంది. 3 లక్షలు వస్తే ఇక నీకు 2 లక్షలు వస్తే అందులో మేము చేసిన మేనైతే 2 పంటలు వేరే పంట తీసుకోవచ్చు. పసుపు ధర అనేది పెద్ద రైతుకు అనేది ఇదే మెయిన్ పంట. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈసారి 36,000 ఎకరాల్లో పసుపు పంట సాగైంది. అయితే గతంలో కంటే పెట్టుబడి ఖర్చులు అంతకంతకు పెరిగాయి. ఎకరానికి సుమారు 60,000 నుంచి ₹1,00,000 వరకు పంట సాగుకు ఖర్చు చేశారు. పసుపు తవ్విన తర్వాత ఉడకబెట్టి, ఆరబెట్టి, పాలిష్ చేయడానికి కూలీల ఖర్చు అధికమైంది. 9 నెలల పాటు కాపాడుకున్న పంటకు దుంపకుళ్లు సోకగా దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఇలా కష్టాల కోర్చి పంటను మార్కెట్కి తెస్తే వ్యాపారులు సిండికేట్గా మారి తమను నిండా ముంచుతున్నారని రైతులు వాపోతున్నారు. అధికారులు సైతం పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోతే రైతు ఉద్యమం నడుపుతామని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. పసుపు రైతులకు 15,000 కొమ్ముకుండాలి, 10,000 పైన మండకుండాలి. అయితేనే పసుపు గిట్టుబాటు ధర. ఇప్పుడు ఏం చేశారు? 8,000 మండ వేసారు, 10,000 లోపు కొమ్ముకు వేసారు. 3 రోజుల నుంచి ఇక బీట అయితే మరి. ఎందుకంటే
ఎంత ఉన్నా అంటారు. అక్కడనేమో 10,000 కింద రాసుడేట గవర్నమెంట్. మరి మార్కెట్ ఏమో అట్లా చెప్తారు. వీళ్ళేమో మళ్ళీ 9,000 ఇస్తారా అని దళారు. మళ్ళీ వీళ్ళైనా దాన్ని మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు. 9,000 ఎందుకు ఇస్తాం మేము? 9,000 కంటే ఇంకేం నిండుతుంది. ఇప్పుడే నిండలేదు. 10,000 మైనా నిండలేదు. 9,000 అంటే ఇంకా ఎకరానికి 2 లక్షల సుఖ రావు. ఇంకా ఉల్టా పెట్టుబడి లాసే కదా. అసలు అస్తిలో లేదు మార్కెట్. మేమేమో ఫస్ట్ బోర్డు తెచ్చినాం, మధ్య తెచ్చినాం చెప్తున్నారు. అనేక మంది వారం రోజులుగా పైన మంగళవారం తెచ్చి పోస్తే ఈ మాలు బాగలేదని, హమాలీలతో కిరికిరైందని మొత్తం ఇలా మార్కెట్ వేయట్లేదు, ఖరీదారులు తీసుకుంటలేరు, ఖరీదారులు దీనికి ధర పెట్టట్లేదు, ఇది బాగలేదని చెప్పేసి అంటున్నారని కమిషన్ దారులే స్వయాన మీ ముందు చెప్పిన మాట మేము చెప్తున్నాం. అయ్యా, ఖరీదారులంతా కలిసి సిండికేట్ అవతారం ఎత్తారు. సాంగ్లీలో 14,000 ఉంటే 13,000 ఉంటే 10,000 ఎట్లయితుంది, 9,000 ఎట్లయితుంది, 8,000 ఎట్లయితే మేము అడుగుతా ఉన్నాం. ఏదైనా ఈ వ్యాపారుల మీద చర్య తీసుకోవాలి, మాకు మార్కెట్ రేట్లు పెట్టాలి, సాంగ్లీ రేట్ ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఇవాళ జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశం వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని వాయిదా వేశారు. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, సమావేశం వాయిదాకు కారణాలేంటి? కృష్ణానది యాజమాన్య బోర్డు అత్యవసరంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి సంబంధించి నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల నుంచి ఏ రాష్ట్రం ఎంత నీరు తీసుకోవాలో చర్చించేందుకు 2 రాష్ట్రాల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిన్న ఈ మేరకు 2 రాష్ట్రాలకు సమాచారం అందించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శితో సమావేశం జరగాల్సి ఉంది. ఈ మేరకు 2 రాష్ట్రాలకు సమాచారం పంపారు. కానీ ఇవాళ ఉదయం ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. తనకు ముందుగానే నిర్వహించిన అత్యవసర కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ఇవాళ సమావేశానికి తాను హాజరు కాలేనని, సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఏపీ స్పెషల్ సిఎస్ విజ్ఞప్తి మేరకు కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశాన్ని వాయిదా వేసింది. సోమవారం మధ్యాహ్నం 3:30 కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు కాసేపటి క్రితమే 2 రాష్ట్రాలకు కృష్ణానది యాజమాన్య బోర్డు సమాచారం పంపింది. ధన్యవాదాలు రఘువర్ధన్.